హలో అండి, వెల్కమ్ టు రాజీ మల్టీ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ మధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల చాలా రోజుల తర్వాత నేను గార్డెన్కి వచ్చాను. పిల్లలకి ఎగ్జామ్స్ అయిన తర్వాత ట్రిప్కి వెళ్ళిపోయాము. ట్రిప్ నుంచి వచ్చాక బిజీ అయిపోయాను. సో చాలా రోజుల తర్వాతే గార్డెన్కి వచ్చాను. మా గార్డెన్ అయితే చూడండి, చాలా పచ్చగా కళకళలాడుతూ ఉంది. ఆకుకూరలు అయితే చాలా బాగా వచ్చేసాయండి. ఆకుకూరలే కాదు, మొత్తం కూడా గార్డెన్ అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. టొమాటోస్, అలాగే బెండకాయలు వచ్చేసాయి, చిక్కుళ్ళు కూడా వచ్చేసాయి, కాకర, ఇలా అన్నీ చాలా అంటే చాలా బాగుందండి. బీన్స్ రెడీ అయిపోయాయండి. ఇవి తెలుసు కదా మీకు, మీటర్ బీన్స్ అంటారు, చాలా పొడవుగా ఉంటాయి. ఈ బీన్స్ అయితే రెడీ అయిపోయాయి. వాటిని అయితే నేను కట్ చేసేస్తున్నాను. ఆకుకూరలు చూడండి ఎంత బాగున్నాయో. తోటకూర అయితే చాలా బాగా ఎదిగిందండి, చాలా హైట్గా ఉంది, లేతగా ఉంది. చుక్కకూర కూడా చాలా బాగా వచ్చేసింది. పాలకూర, ఇవన్నీ కూడా రెడీగా ఉన్నాయండి, కట్ చేసేసుకోవచ్చు. టొమాటోలు రెడీ అయిపోయాయండి. మా పిల్లలైతే నేను కోస్తానని పోటీ పడతారు. ఇక్కడ టొమాటోస్ కోసేస్తున్నారు. కాకరకాయలకి పందిరి వేసామండి. చాలా హైట్గా ఉంది, అందట్లేదు పాపం. అయినా కూడా చూడండి ఎలా కష్టపడి కోస్తుందో. కూరగాయలు కోయడం అంటే తనకి చాలా సరదా అన్నమాట. అనపకాయ అండి, అంటే సొరకాయ అని కూడా అంటారు కదా. నేనైతే యాక్చువల్గా పొడవుగా ఉండే సొరకాయలు వస్తాయి అనుకున్నాను, కానీ ఇవి ఇలా రౌండ్గా వచ్చాయి. మా వైపు వీటిని కుండ సొరకాయలు అంటారు, మరి మీ వైపు ఏమంటారో తెలియదు. నా హ్యాపీనెస్ అయితే చూడాలి. అబ్బా, ఫస్ట్ టైం అండి, ఇది ఫస్ట్ కాయ అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. గోరు చిక్కుళ్ళండి, గుత్తులు గుత్తులుగా భలే వచ్చాయి. చూడండి ఎంత బాగున్నాయో, లేతగా ఉన్నాయి చిక్కుళ్ళు అయితే మాత్రం.
చూసారు కదండి మా గార్డెను ఎలా అనిపించింది? చాలా పచ్చగా బాగుంది కదా. నచ్చిందా అండి? నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అయిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.